ఇప్పుడు నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నావు అంటే రేపు ఎంసెట్ ఎగ్జామ్కి నువ్వేం ప్రిపేర్ అవ్వలేదని అర్థం. ఆర్ఎల్స్ నువ్వు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నావు. నువ్వేం భయపడవసరం లేదు, నువ్వు కరెక్ట్ స్పాట్కే వచ్చావు. సో ఈ రోజు మనం ఎంసెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ ఉన్నాయో తెలుసుకోబోదాం. చీట్ కోడ్స్లో మనకి టోటల్గా 7 టైప్స్ ఉన్నాయి. ఇంకా 3 టైప్స్ అయితే నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకు చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఎంసెట్ ఎగ్జామ్ ఇంకా 1 వీక్ ఉన్నా పర్లేదు, ఆర్ఎల్స్ రేపే మీ ఎంసెట్ ఎగ్జామ్ ఉన్నా ఏం పర్లేదు. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మంచి స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీరు చేయాల్సిన పని ఏంటంటే మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వడం. ఈ మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవడం కోసం నేను ఒక యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ చీట్ కోడ్స్ని డైరెక్ట్గా ఎంసెట్లో అప్లై చేయడం కాకుండా మీరు ఈ మాక్ టెస్ట్ల మీద అప్లై చేయండి. అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇది ఎలా స్కోర్ చేస్తారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేశారు. ముందుగా మనం ఈ 7 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ గురించి అయితే చూద్దాం. లాస్ట్లో వచ్చేసరికి ఆ 3 చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి. ఆప్షన్ ఏలో 10 ఉంది, బిలో 12 ఉంది, సి 15, డి అయితే 20 ఇచ్చారు. సో ఇక్కడ నేనేం చేశానంటే ఈ అన్ని ఆప్షన్స్ చూసుకున్నా. సో నాకు ఇక్కడ డిఫరెంట్ గా కనిపించింది ఏంటి, 12. ఈ 12 అనేది ఎలిమినేట్ చేసా. ఎందుకు 12 నేను ఎలిమినేట్ చేశానంటే, ఇక్కడ 3 ఆప్షన్స్ చూడండి, ఏసిడి. ఇక్కడ ఏలో 10 ఉంది, సిలో 15 ఉంది, డిలో 20 ఉంది. ఇవన్నీ 5 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయి. ఈ 12 అనేది 5 టేబుల్తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో నేనేం చేశాను, ఈ 12 అనేది ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు నాకు 3 ఆప్షన్స్ అయితే కరెక్ట్ అవుతుంది. ఇందులో ఈ 3 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్. సో నేను ఒకటి ఎలిమినేట్ చేసుకున్నా, దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటాం మనం. ఇప్పుడు ఒకటి ఎలిమినేట్ చేశాను, మనకి సిమిలర్ గా ఏమైనా ఉన్నాయో చూసుకుంటున్నాం. ఇక్కడ మనకి సిమిలర్ గా ఏం లేవు. సో ఇంకొక ట్రిక్ ఉంటుంది ఇందులోనే, ఏంటంటే మనకి లోయెస్ట్ వాల్యూ అండ్ హైయెస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తే మిగిలిందే మనకు ఆన్సర్ అనమాట. సో ఇక్కడ నాకు లోయెస్ట్ వాల్యూ ఏంటి 10 అండ్ హైయెస్ట్ ఎంత 20. నేను ఆప్షన్ ఏ అలాగే ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేశాను. ఇక్కడ నేను 10 అండ్ 20 కూడా రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, ఆప్షన్ సి. ఆప్షన్ సిలో మనకు 15 ఉంది. 15 కరెక్టో కాదో చూద్దాం. సో ఇక్కడ నేను వ్యాలిడేట్ చేస్తున్నాను, ఒక నిమిషం. 15 అనేది కరెక్ట్ అయిపోయింది. చూసారా, సేమ్ ఇలాగే మీకు చాలా క్వశ్చన్స్కి అయితే వర్కౌట్ అవుతుంది. ఇంకా ముందుకెళ్లే కొందుకు మీకు అర్థం అవుతుంది. సో వీడియోని అందుకే స్కిప్ చేయొద్దు అంటున్నాను, ప్రతి మెథడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నాకు డిఫరెంట్గా ఏముంది ఈ క్వశ్చన్లో, ఆప్షన్ డి అనేది డిఫరెంట్గా ఉంది, 1/4 ఎక్కడ మ్యాచ్ అవట్లేదు. సో దాన్ని నేను ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు ఎలిమినేట్ చేసి ఏమన్నా సిమిలర్ గా ఉన్నాయో లేదో చూస్తున్నాను. ఇక్కడ 1/2 ఉంది, అలాగే 1/√2 ఉంది. మనకు ఆప్షన్ ఏలో ఏముంది, 1/2√2 ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్ బిని ఆప్షన్ సిని మిక్స్ చేస్తే ఆప్షన్ ఏ వచ్చింది. ఇలాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటంటే 2 ఆప్షన్స్ ని మిక్స్ చేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది, మాక్సిమం అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బి ఏమో 1/2 ఉంది అండ్ సి వచ్చేసరికి 1/√2 ఉంది. ఇక్కడ మనం పై చూసుకుంటే 1/2√2 ఉంది. అంటే ఆప్షన్ బిని ఆప్షన్ సిని మిక్స్ చేస్తే ఆప్షన్ ఏ వచ్చింది. సో మాక్సిమం ఇక్కడ ఏ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఆప్షన్ ఏ ఇచ్చి వ్యాలిడేట్ చేసి చూస్తాను. చూసారా, ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయిపోయింది. సేమ్ ఇలాగే చాలా క్వశ్చన్స్ అయితే వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1 2 3 4 అని ఆర్డర్లో ఇచ్చాడు. సో ఇందులో స్మాలెస్ట్ వాల్యూ ఎంత 1 అండ్ బిగ్గెస్ట్ వాల్యూ 4. సో ఈ స్మాలెస్ట్ కి బిగ్గెస్ట్ కి మనకి మధ్యలో ఉన్నది ఏంటి, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి. నేను మాక్సిమం కొన్ని ఆప్షన్స్ కి ఆప్షన్ బి ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఆప్షన్ బి ఎక్కువ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాక్స్ నేను ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి కి అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ లో వచ్చేసరికి నేను ఆప్షన్ బి ఎంచుకుంటున్నాను. సో చూసారా, ఇక్కడ మనకు ఆప్షన్ 2 అయితే కరెక్ట్ అయింది. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ లో నేను ఆప్షన్ 4 అయితే ఎలిమినేట్ చేశాను, ఎందుకంటే ఆప్షన్ 4 ఒకటే డిఫరెంట్ గా ఉంది, 0,1. మిగిలిన 1,1 ఇంకా -1,1 ఉంది అండ్ ఆర్ కూడా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆప్షన్ 4 ని ఎలిమినేట్ చేశాను. సో మనకి మిగిలిన ఏంటి, 3 ఆప్షన్స్ మిగిలినాయి, ఏబిసి మిగిలినాయి. ఏ వచ్చేసరికి ఆర్ ఉంది, బి వచ్చేసరికి -1,1 ఉంది అండ్ సి వచ్చేసరికి చూసారా, ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ బి అయితే మిక్స్ చేసి ఉంది ఆన్సర్. సో మాక్సిమం ఆన్సర్ అయితే ఇదే కరెక్ట్ అవుతుంది. సో నేను ఏం చేసా, సి సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇది వ్యాలిడేట్ చేస్తాం, కరెక్ట్ కాదు చూద్దాం. మాక్సిమం ఇదే కరెక్ట్ అవుతుంది. చూసారా, ఆప్షన్ సి అయితే కరెక్ట్ అయింది. సేమ్ ఇలాగే మీరు క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు బాగానే అనిపిస్తుంది చేసేస్తామని, బట్ మీరు డైరెక్ట్ గా ఎంసెట్ ఎగ్జామ్ లో రాసినప్పుడు తెలుస్తుంది. అందుకే మీరు మాక్ టెస్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్లు చేస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది, ఏ క్వశ్చన్ కి ఎలా వాడాలి, చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో అర్థం అవుతుంది. మాక్ టెస్ట్లు మాత్రం మానొద్దు. మాక్ టెస్ట్లు చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్ రాయండి, లేకపోతే మీకు ఇబ్బంది అయిపోద్ది. మీకు 1 డే టైం ఉన్నా పర్లేదు, మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి నెగిటివ్ ఆప్షన్ అనమాట. నెగిటివ్ ఆప్షన్స్ ఏది ఉంటే మనం అది పెట్టాలి. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్. ఇందులో 2 నెగిటివ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్ ఏంటి, ఈ నెగిటివ్ ఆప్షన్స్ లోనే మనకి ఆన్సర్ అయితే ఉంది, అయితే -3 ఆర్ -5 ఈ 2 ఆప్షన్స్ లో మనకి ఆన్సర్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎలా కనిపెడతాం అంటే, ఇందాక నేను చెప్పాను కదా, మనకి ఇందులో హైయెస్ట్ ఎంత 5, లోయెస్ట్ ఎంత 1. -5 లోయెస్ట్ కదా అనొద్దు, మనకి నార్మల్ గా తీసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు 1 అనేది స్మాలెస్ట్ అనమాట ఈ ఉన్న ఆప్షన్స్ లో, 5 అనేది లార్జెస్ట్. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేద్దాం. సో మనకి ఇంకా మిగిలింది నెగిటివ్ వాల్యూ ఏంటి, ఆన్సర్ అనేది ఇదే అవ్వచ్చు. ఒకసారి నేను వ్యాలిడేట్ చేసి చూస్తాను. చూసారా, ఇక్కడ -3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. సేమ్ ఇలాగే మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అప్లై అవుతుంది ఇది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట. మనకి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఆప్షన్ బి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం.
సో ఇందులో ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ కి మీకు మినిమం ఒక 5 to 7 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ బి. ఒకసారి ఈ పేపర్ లో చూడండి, నేను ఆప్షన్ బి పెట్టుకుంటా వెళ్ళిపోయాను కొన్ని. సో నేను అవుట్ ఆఫ్ 10 లో నాకు మాక్సిమం 5 ఎన్నో కరెక్ట్ అయినాయి, అవి రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మీకు మాక్సిమం వర్కౌట్ అవుతుంది ఈ ఆప్షన్ బీస్ పెట్టుకుంటే, మీకు తెలియని వాటికి. ముందు ఈ చీట్ కోడ్స్ వాడిన తర్వాత ఇది లాస్ట్ లో పెట్టండి అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి సిమిలర్ ఆప్షన్స్. ఒకసారి ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ సిమిలర్ గా ఉన్నాయి, ఇంకొక 2 ఆప్షన్స్ అయితే సిమిలర్ గా ఉన్నాయి. అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ 5/4 అండ్ -5/4, -5/7 ఇంకా 5/7. 2 పాజిటివ్లు 2 నెగిటివ్లు ఉన్నాయి. ఇందాక ఏం చెప్పాను, నెగిటివ్ ఆప్షన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమన్నా. సో మనకి ఇక్కడ 2 నెగిటివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమైందంటే ప్రాబిలిటీ 50-50 అయింది. సో మనకి ఆప్షన్ బి అయినా అవ్వచ్చు, లేకపోతే సి అయినా అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఆప్షన్ సి అయితే సెలెక్ట్ చేసుకున్నా. చూసారా, ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయింది. సేమ్ ఇలాగే మీరు మాక్ టెస్ట్లు చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే కంపేర్ చేస్తాం అనమాట 2 ఆప్షన్స్ కి. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ గా ఉన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి అనేది డిఫరెంట్ గా ఉంది, కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది. సో దాన్ని నేను ఎలిమినేట్ చేస్తాను. ఇంకా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో మన ఆన్సర్ అనేది ఏదో ఒకటి. సో ఇప్పుడు ఏం చేయాలి, 3 ఆప్షన్స్ లో సిమిలర్ గా ఏమున్నాయో వెతకాలి. అంటే ఇక్కడ చూడండి, నేను 3 మెథడ్స్ ని కంబైన్ చేసి వెతుకుతున్నాను ఒక ఆప్షన్ కోసం. అర్థమైందా? ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాను, అంటే ఎలిమినేషన్ మెథడ్ అయితే యూస్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, సిమిలర్ ఆప్షన్స్ చూస్తున్నాను, అంటే సెకండ్ మెథడ్ వాడుతున్నాను. అలా మళ్ళీ ఏంటి, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ చూస్తాను. ఓకే, మీకు చూస్తే అర్థం అవుతుంది. ఒకసారి ఈ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఇక్కడ నేను ఆప్షన్ సి ఎలిమినేట్ చేస్తాను కదా. నెక్స్ట్ ఇంకా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే -1/2√1 - x². నెక్స్ట్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అయితే సేమ్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఆప్షన్ బి లో మైనస్ మార్కింగ్ ఉంది, ఆప్షన్ డి వచ్చేసరికి పాజిటివ్. సో నేనేం చేస్తాను, ఎక్కువ ఆప్షన్ బి తీసుకోమని చెప్పాను కదా. సో ఇక్కడ నేను బి తీసుకుంటా. ఏ ఎలిమినేట్ చేస్తాను. ఏ ఎందుకు ఎలిమినేట్ చేశానంటే అక్కడ 1/2 ఉంది. కింద బి ఆప్షన్ చూసుకున్నట్టయితే -1/2x ఉంది. అలాగే ఆప్షన్ డి లో కూడా 1/2x ఉంది. అంటే ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏ అనేది ఎలిమినేట్ చేసేస్తాం. సో మనకి ఇక్కడ 50-50 ప్రాబిలిటీ అయింది. అంటే ఆప్షన్ బి లో గానీ ఆప్షన్ డి లో గానీ ఆన్సర్ ఉంది. సో ఇక్కడ నేనేం చెప్పాను, మీకు ఏం తెలియకపోతే ఆప్షన్ బి పెట్టుకోమన్నా. సో ఇక్కడ నేను అలా ఆప్షన్ బి పెట్టుకుని అవుతుంది. ఇంకోటి ఏంటి, నెగిటివ్ మెథడ్. ఇప్పుడు నేను ఆప్షన్ బి మెథడ్ వాడాను అండ్ నెగిటివ్ ఆన్సర్ కూడా వాడాను. మైనస్ ఉంది కాబట్టి ఆప్షన్ బి లో మైనస్ ఉంది. సో నేను ఏం చేశాను, ఆప్షన్ బి మెథడ్ వాడాను అండ్ నెగిటివ్ మార్కింగ్ మెథడ్ కూడా వాడాను. సో మనకి ఆప్షన్ బి ఇది కరెక్టో కాదో ఒకసారి చూద్దాం. సో దీన్ని వ్యాలిడేట్ చేద్దాం. సో మనకి ఆన్సర్ అయితే ఆప్షన్ బి. చూసారా, కరెక్ట్ అయింది. సేమ్ ఇలాగే మీరు మాక్ టెస్ట్లు చేస్తూ ఉంటే మీకు బాగా అర్థం అవుతుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు బాగానే ఉంటుంది, నేను చేసేస్తాను అనుకుంటారు. బట్ మీరు మాక్ టెస్ట్ చేస్తేనే మీకు వస్తుంది. ఇప్పుడు ఇది నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది. మీకు రావాలంటే మీరు వెళ్ళి మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మీకు వస్తుంది. మీరు ఎంసెట్ లో క్వశ్చన్ తో సంబంధం లేకుండా ఆన్సర్ చూసి పెట్టేయచ్చు. ఎంత సింపుల్ గా ఉంటుంది మీరు ఈ ట్రిక్స్ యూస్ చేస్తే. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అయితే సేమ్ ఉన్నాయి. y/x ఉంది, ఆప్షన్ డి లో -y/x ఉంది. అలాగే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి డిఫరెంట్ గా ఉన్నాయి. సో నేను ఆప్షన్ బి ని ఆప్షన్ సి ని ఎలిమినేట్ చేస్తాను. నెక్స్ట్ సిమిలర్ గా ఏమున్నాయి, ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ డి అయితే సిమిలర్ గా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి నెగిటివ్ తీసుకోమన్నా, నెగిటివ్ ఆన్సర్స్. సో మనకి ఆప్షన్ డి లో మైనస్ ఉంది. సో నేను ఆప్షన్ డి అయితే వ్యాలిడేట్ చేస్తున్నాను. సో ఇది కరెక్టో కాదో చూద్దాం. చూసారా, ఆప్షన్ డి అయితే కరెక్ట్ అయింది. సో ఇలాగే ట్రిక్స్ అనేది వర్కౌట్ అవుతాయి, బట్ మీకు చేయడం రావాలి అంతే. ఓకే, చీట్ కోడ్స్ అనేవి కంపల్సరీగా వర్క్ అవుతాయి, బట్ ఏంటంటే ఎలా వాడాలో తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూసారా, నేను 4 మెథడ్స్ కంబైన్ చేసి వాడుతున్నాను. సో ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి ఎక్కడ ఏది వాడాలని. సో మీకు ఎలాగ మాక్ టెస్ట్లు ప్రిపేర్ అయ్యి నా వీడియోస్ అన్ని చూసుకుంటూ వెళ్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని పాస్ చేసుకుని ఏ చీట్ కోడ్స్ వాడారో ఆన్సర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది చీట్ కోడ్స్ బాగా వాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ఒకసారి ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ REF/Z ఉంది అండ్ ఆప్షన్ 3 లో -REF/Z ఉంది. అంటే ఈ 2 సిమిలర్ గా ఉన్నాయి. ఇంకా ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. సో నేను ఆ రెండు ఎలిమినేట్ చేసాను. సో మనకి ఏమైంది, ఇప్పుడు 50-50 ప్రాబిలిటీ అయిపోయింది. సో మనకి ఆప్షన్ ఏ గానీ ఆప్షన్ సి గానీ, నేను చెప్పాను నెగిటివ్ ఉన్న ఆన్సర్స్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని. సో ఇక్కడ నేను -REF/Z అయితే తీసుకున్నాను. సో దీన్ని వ్యాలిడేట్ చేసి చూద్దాం ఆన్సర్ కరెక్టో కాదు. సో వ్యాలిడేట్ చేసి చూస్తే ఆన్సర్ అనేది కరెక్ట్ గానే వచ్చింది. సో అర్థమైందా? సో ఇలాగే మీరు చీట్ కోడ్స్ అయితే యూస్ చేసి మీకు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో, మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయి మాక్ టెస్ట్ లో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. మీకు లాస్ట్ లో 3 ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను కదా. అందులో ఫస్ట్ వచ్చేసరికి లెంతీ ఆప్షన్స్. ఇవి ఓన్లీ ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీలో మాత్రమే వర్క్ అవుద్ది, మ్యాథ్స్ లో అయితే పనిచేయదు. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో లెంతీ ఆప్షన్స్ ఎక్కడ కనిపించినా అవి పెట్టండి. ఆప్షన్ బి గానీ ఆప్షన్ డి గానీ ఇస్తాడు మాక్సిమం. ఈ లెంతీ ఆప్షన్స్ ఏదైతే లెంతీగా ఉంటుందో వాటిని పెట్టేయండి అనమాట. మాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొక మెథడ్ ఏంటంటే జీరో మెథడ్. మీకు జీరో ఎక్కడ కనిపించినా ఆలోచించకుండా జీరో పెట్టి వచ్చేయండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లో మినిమం 5 to 7 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతుంది జీరో పెడుతుంటే. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే లోయెస్ట్ ఆప్షన్స్. అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ ఆప్షన్స్ అయితే తక్కువ పెట్టారో వాటినే పెట్టాలన్నమాట. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఏ అనే ఆప్షన్ ఒక 60 క్వశ్చన్స్ పెట్టారనుకుందాం, ఒక 40 క్వశ్చన్స్ కి బి ఆప్షన్ పెట్టారనుకుందాం, ఒక 30 క్వశ్చన్స్ కి సి ఆప్షన్ పెట్టారు, ఒక 10 క్వశ్చన్స్ కి డి పెట్టారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ డి తక్కువ పెట్టారు కాబట్టి ఈ మిగిలిన అన్ని క్వశ్చన్లకి డి ఆప్షన్ పెట్టుకుంటే మీకు
మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 4-5 లేదా ఒక 10 మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎంసెట్ కి చదవకుండా ఉంటే ఆర్ వాళ్ళు ఎంసెట్ లో మంచి ర్యాంక్ స్కోర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. పక్కా యూస్ఫుల్ అవుతుంది.